టెన్షన్ వద్దు, మాట్లాడు. హలో, ఎక్కడున్నావు? వస్తున్నా. ఇక్కడే ఉన్నా, శశి వాళ్ళ రూమ్లో. వస్తావా ఇయ్యాలా? ఒక 10 minutes వచ్చేస్తా. అయ్యో, ఏందో నాకు సాగుకొచ్చిందిగా. టెన్షన్ లేదు, మాట్లాడేసి. హలో, చెప్పమ్మా. వస్తున్నావారా? యాడికమ్మా వచ్చేది? యాడికేందిరా? పండక్కి ఇంటికి రావా? ఆడిచ్చిన 2 రోజులు హాలిడేస్కి అవసరమా? అవసరమైందిరా? పండగ ఇంటికి రాకుండా ఏం చేస్తావు? అసలే మీ నాన్న కూడా రావట్లేదు. సరే వస్తలే గాని పెళ్లి టాపిక్ తీయనంటేనే వస్తా. సర్లే, నువ్వైతే రా ఫస్ట్. ఇంటికి పోవడానికి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు? ఇంటికి పోవడం గురించి కాదురా, ఇంటికి పోయిన కాంచి పెళ్ళి పెళ్ళి అని సాగు కొడతారు. ఇక్కడ ఉంటే అట్లీస్ట్ ఫోన్లో అయినా మేనేజ్ చేయొచ్చు. ఇంటికి వెళ్ళావా, ఫేస్ టు ఫేస్ ఎస్కేప్ అవడం చాలా కష్టం. ప్రతిసారి ఇంటికి వెళ్ళడం, వాళ్ళ పెళ్లి గురించి మాట్లాడడం, నేను సాయంత్రం కల్లా బ్యాగ్ సర్దుకొని వచ్చేయటం. ఒక్కరోజు కన్నా ఎక్కువ ఉంటే నేను ఆల్మోస్ట్ కన్విన్స్ అయినట్టే. మరి చేసుకోవచ్చు కదా పెళ్ళి. ఏందిరా చేసుకునేది? కనిపించట్లేదా బయట సిచ్యువేషన్ ఎలా ఉందో? మంచిగా పైసలు సంపాదిస్తే చాలు, ఒక మంచి చూసి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. కానీ వీళ్ళేమో మనం లవ్ చేస్తున్నాం అని కొంతమంది కేసులు పెడతారు, లవ్ చేయట్లేదని కొంతమంది కేసులు పెడతారు. సరే ఎలాగోలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం అనుకో, గురక పెడుతున్నాను విడాకులు, స్నానం చేయలేదని విడాకులు, వీపురుద్దం అంటే విడాకులు. నాకు తెలిసి ప్రజెంట్ జనరేషన్లో 25 ఏళ్ళు నిండిన ఏ అబ్బాయి అయినా భయపడేది, బాధపడేది జాబ్ గురించో, కెరీర్ గురించో, ఇంకా దేని గురించో కాదు, అమ్మాయి గురించి. అమ్మాయి వల్ల. ఇంకెలారా వెళుతావు? ఎక్కడ దాకా ఎందుకు, ఇదే తీసుకో. ఆల్రెడీ మన మాటలో 10 minutes అయిపోయింది. అప్పుడే 10 నిమిషాలు వెయిటింగ్ అక్కడ. సరే మామ, నేను పోతా. హాయ్ మా. అదిగో మాటల్లోనే వస్తున్నాడు అన్నయ్య బాబు. రారా, నీ పెళ్లి గురించే మావయ్యతో మాట్లాడుతున్నా. అమ్మా, నిన్ను పెళ్లి గురించి మాట్లాడనని చెప్పావు కదే. సరే మాట్లాడనులే, మావయ్యతో మాట్లాడు ఒకసారి. అయినా ఎలా ఉన్నావు, ఎప్పుడు పెళ్ళారో లాంటి అడగటం మానేశారంటే మీరు. పెళ్ళి పెళ్ళి అనుకుంటా. అదేం లేదు, మాట్లాడరా ఒకసారి. పర్లేదు, మాట్లాడరా ఒకసారి. అయ్యో, ఏం పిల్లాడో ఏంటో. గుడ్ మార్నింగ్ మా. అమ్మది ఇంటెలిజెన్స్ నేసెన్స్ అర్థం కావట్లేదు. ఇంకేంటన్నయ్య విశేషాలు? వదిలేం చేస్తుంది? అన్నం తింటావా? ఇప్పుడు కాదు, లంచ్ టైం, నేను తర్వాత చెప్తామా. అయితే ఫోను లేకపోతే ల్యాప్టాప్. మనుషులతో మాట్లాడేది లేదా? చిన్న వర్క్ అమ్మా. పండగ రోజు కూడా ఏం వర్క్ రా? నిన్ను కాదు, ఆ మేనేజర్ విధవని అనాలి. హలో శశి, your లైన్లో, mom's లైన్లో calling ఉన్నాడు. me. ఏడ్చాడు విధవ. Hello, వింటే ఎవడికి శశి. భయం? Are you there? Hello శశి, respond me. I'm your manager. Hello. నథింగ్, వాళ్ళు Huh? సీరియల్స్ చూస్తున్నారు ఇంట్లో. What serials yaar? What serials? I know this 2 o'clock. ఈ టైంలో జెమ్నీలో పెళ్ళామ అత్త కూతురా, ఈ టీవీలో అడదే భారం, మా టీవీలో మొగుళ్ళు మీకు జోహార్లు, జీ తెలుగులో పెళ్ళామే నా ప్రాణం. తప్ప అన్ని ఇంట్రెస్ట్ అయ్యేదా? ఓకే. I know my అత్తగారు from Telugu. Hello Shashi, are you there? Respond me. At least put off your mic, man. యూ కంటిన్యూ.
అమ్మా ఏం చేస్తుంది? లంచ్ టైం అయిపోయింది. నాని సారీ పంపిస్తా అన్నది పంపించలేదేంటి ఇంకా? అది రెడ్ కలర్ సారీ ఉంది కదా. మనుషులతో మాట్లాడుకుంటే ఇదే. పంపిస్తా అన్నది. ఎంత ఫ్రీ అయితే మాత్రం 3 గంటలు ఎవడైనా ఫోన్ మాట్లాడతాడే. అయినా రేపు వస్తున్నారు కదే. నేను తినిపించనా? ఎందుకు? నా చేతులు బాగానే ఉన్నాయిగా. రే పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఏంది చేసుకున్నది? అది మనిషిని సాగొట్టదమ్మా. అలా కాదురా, అమ్మ మాట విను. ఇప్పుడు నీ మాట వినాలి, తర్వాత దాని మాట వినాల్సి వస్తుంది. ఆ తర్వాత నువ్వు వచ్చి పెళ్ళం అల్లం అయింది, అల్లం పెళ్ళం అయింది అంటావు. అలా కాదురా, అమ్మ అల్లమైంది బెల్లం బెల్లమైంది అనాలి. ఏ రాయితే నీ తలకాయ పల్ల కొట్టుకోవడానికి. అలా కాదురా నాన్న, చెప్పేది విను. ఎందుకు పెళ్లి పెళ్లి అని సాగొడతావు? నాన్న ఒక్కసారి అడిగిందా? మీ నాన్న ఆయన ఏమీ అడగడు, అన్నీ నాతోటి అడిగిస్తారు. ఆయన మాత్రం ఏం తింటుంటే నాలుగా కూర్చుంటాడు. నువ్వేమో అన్నీ నేనే అంటున్నా అనుకుంటావు నాన్న. అమ్మా, నాకు నీతో మాట్లాడే ఓపిక లేదు. నేను కాసేపు పడుకుంటా. నన్ను వదిలే ప్లీజ్. అవును, తాత ఎక్కడా? పొద్దునుంచి కనిపించలేదు. పొద్దున్నే ఎవరినో కలవాలని పోయిండు, సాయంత్రం వరకు వస్తా అన్నాడు. రే నాన్న, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్క పెట్టుకోవాలి, వయసు ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి. చెప్పించుకునేంత చిన్నోడి కాదు, చెప్పలేనంత పెద్దోడివి కాదు. అర్థం చేసుకోరా. ఏ సీరియల్లో డైలాగ్ ఇది? హే పోరా, నువ్వు మీ నాన్న నా మాట వింటు, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. డాడీ ఉమ్. డాడీ తాత, నువ్వు ఇంకోసారి ఇటు కనపడ్డావు అంటే నేను పైకి పోతా. అవును, పొద్దునుంచి ఆడిపోయినావు, కనిపించలేదు. నీకోసమే ఫ్రెండ్ దగ్గర తీసుకొచ్చిన డాడీ. అందుకే తాత, నాకు ఇక్కడికి రాబుద్ది కాకపోయినా దీని గురించి రావాలనిపిస్తుంది. అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఎలా? కొద్దిగా అయితే వాళ్ళు గుడికి వెళ్తారు, మనం లాల్లో కూర్చొని మస్తు ఎంజాయ్ చేయొచ్చు బా. తాగుడు ఎక్కువ, పొట్ట వస్తుంది బాగా, తగ్గియాలి కొంచెం. తాత, ఆర్ యు రెడీ? ఐఎమ్ వెయిటింగ్ డాడీ. ఐ యామ్ కమింగ్ తాత. దా చీర్. తాత, నాకు నీకు పోయిపోతాడు తాత. చీర్స్. చీర్స్. మందు సూపర్ తాత, మామూలు లేదు అసలు.
థ్యాంక్స్ తాత, లవ్ యూ తాత. నీకోసమే డాడీ, మళ్ళీ అక్కడ నువ్వు ఎంజాయ్ చేయటం కుదురుతుందో లేదో అని. ఏమైంది డాడీ? డైలీ తాగుతున్నా అంటే చెక్కెత్తడేమో. ఏమైంది డాడీ, ఎందుకు ఏడుస్తున్నావు? తాత, నీకోసమైనా నాకు ఇంటికి రావాలనిపిస్తుంది తాత, కానీ ఆ మామయ్య గారి వల్ల ఈ ఇంటికి రావాలంటే భయం అవుతుంది తాత. ఎందుకు డాడీ? ఆ మామయ్య గారు రోజు అమ్మకు ఫోన్ చేసి నా పెళ్లి గురించి అడగటం వల్ల అమ్మ నన్ను పెళ్లి చేసుకో అని చావకొడుతుంది తాత. వాడేవాడ్రా నీ పెళ్లి గురించి అడగటానికి? చేస్తే గీస్తే నే చేయాలదా నీ పెళ్లి? ఇప్పుడు టాపిక్ ఎదురులేదు తాత. రేపు ఆ మామగాడు ఇంటికి వస్తాడుగా, వాడి సంగతి చెప్తా. లొట్ట పిసలోడక రేపటిదాకా ఎందుకురా డాడీ? వాడికి ఇప్పుడే ఫోన్ చెయ్యి, వాడి సంగతి ఏందో చూద్దాం. అంతే అండ? అంతే. అయితే ఓకే. హలో మావా. చెప్పు మామా. నేను మావా అంటే నువ్వు మావా అంటే ఏంటరా? అరే మామా, నేను సురేష్ని. సరే మావా, ఫారెన్ మిస్టేక్లో నీకు వచ్చేసింది. దాదా రమేష్ సురేష్ సేమ్ నేమ్స్ కదా, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యా. సురేష్ రమేష్ వేరంటాడు, మాకెందుకులే. మోయ్ గారు బాగున్నారా అండి? బాగున్నారా అల్లుడు? బాగుంటావురా నువ్వు, మంది కొంపలు ముంచెట్టోడి నువ్వెందుకు బాగోరా? రేయ్, ఏం మాట్లాడుతున్నావురా? తెలుగేం మాట్లాడుతున్నాను రా. ఫారెన్ సరుకు దానితో మాత్రం ఫారెన్ భాష మాట్లాడినావు రే. అసలు నువ్వు నన్ను అల్లుడు అని ఎప్పటి నుంచి పిలుస్తున్నారా? నీ ఇద్దరు కూతుర్లు పెళ్ళి దగ్గర నుంచి పెళ్ళిటికి వచ్చిన ఇద్దరు కూతురులనేమో వేరేవాడికి పెళ్లి చేస్తావు, ఇప్పుడేమో నా పెళ్లి చేయడానికి జీవిత లక్ష్యంగా పెట్టుకొని రోజు మా అమ్మకు ఫోన్ చేసి టార్చర్ చేస్తావు. పాపం పిచ్చి తల్లి అల్లుడి మీద ప్రేమ అనుకుంటుంది, కానీ నువ్వు ఫోన్ చేసి నీ సైకో ఆనందం పొందడానికి తెలియదురా. మళ్ళీ నాకు కానీ మా అమ్మకి కానీ ఫోన్ చేసావో ఎప్పుడే ఫారెన్ బాటిల్ ఖాళీ అయింది, కాట్ తెలిపోద్ది. అదే ఫోన్ కట్ చేసిన తర్వాత దించరా దించరా దించు, మావయ్య చాడు దించు. దించరా దించరా దించు, బావయ్య చాడు దించు. చిచ్చావ కిసుక్కులు బయటికి వచ్చాయో, దెబ్బలు పడతాయి రాజా, దెబ్బలు పడతాయి రో, దెబ్బ దెబ్బ దెబ్బలు పడతాయి రో. మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నిలబండి, మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి. ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలబండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట తప్పితే ఓటు మీ యుద్ధని చెప్పిన తమ్మున్నది జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకులు జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపించుల గడప గడపకు పులి గడపలో
విజయ్, అజయ్, అనంతపురం. చప్పట్లు. నువ్వు చెప్పుదాకా పెళ్ళి చేసుకోవడం అంత అవసరమా? ఇప్పుడు ఎందుకు లేదు డాడీ అవన్నీ? లేదు, ఇప్పుడు నువ్వు చెప్పాల్సిందే. అయినా నాన్నమ్మ లేకుండా నువ్వు హ్యాపీగా బతకట్లేదా? నేను కూడా అలాగే బతికేస్తా. హ్యాపీగానే బతుకుతున్నా. అదే కదా. కానీ దానికి కారణం కూడా మీ నాన్నమ్మే. నాకు నీ వయసు వచ్చేసరికి మీ నాన్నమ్మ చచ్చిపోయింది. అప్పుడు నాకు ఒంటరి పడింది అనిపించలేదు. ఎందుకంటే నలుగురు పిల్లలు నాకు తోడుగా ఉన్నారు. ఇప్పుడు మీరంతా ఉన్నారు. కానీ ఇప్పుడు నీ విషయంలో మేమందరం తోడుగా ఉన్నాం. కొన్నేళ్ల తర్వాత మేమెవరిమీ ఉండం. అప్పుడు అనిపిస్తుంది ఒక తోడుంటే బాగుండే. మనిషికి తోడు ఖచ్చితంగా కావాలి డాడీ. కొన్నేళ్ళు అమ్మా నాన్నల తోడు కావాలి, కొన్నేళ్ళు భార్యాభర్తల తోడు కావాలి, కొన్నేళ్ళు పిల్లల తోడు కావాలి. మనిషికి తోడు ఖచ్చితంగా కావాలి డాడీ. కొన్నేళ్ళు అమ్మా నాన్నల తోడు కావాలి, కొన్నేళ్ళు భార్యాభర్తల తోడు కావాలి. విషయంలో మేమందరం తోడుగా ఉన్నాం. కొన్నేళ్ళ తర్వాత మేమెవరికి కొన్నేళ్ళ పిల్లల తోడు కావాలి. అప్పుడు అనిపిస్తుంది ఒక తోడుంటే బాగుండదు. ఇప్పుడు నీ విషయంలో మేమందరం తోడుగా ఉన్నాం. కొన్నేళ్ళ తర్వాత ఏంటమ్మా? హారతి తీసుకురా. దేనికి ఇవన్నీ పొద్దు పొద్దున? నీ పెళ్లి కోసం 21 వారాలు ఉపవాస దీక్ష చేస్తున్నా. ఏం అవసరం లేదు, ఫోటోలు పంపించమని చెప్పు. థ్యాంక్ యూ నానా, నా బంగారమే. థ్యాంక్ యూ.